కావలి, నెల్లూరు జిల్లా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కావలి ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన అమృత్ ఫైలాన్ అక్రమ ధ్వంసం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏ8, 2వ పట్టణ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. కండిషన్ బెయిల్పై ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆయన తన న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చారు. ఈ కేసులో మాజీ ఏఎంసీ చైర్మన్, గతంలో మాజీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడిగా ఉన్న మన్నెమాల సుకుమార్ రెడ్డి అప్రూవర్గా మారడంతో విచారణ వేగవంతమైంది. గతంలో అనేకసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాని ప్రతాప్ కుమార్ రెడ్డి నేడు కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసు విచారణ కావలి రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వాటర్ సర్వీస్ షాప్ సర్టిఫికేట్ ఉంది సార్. అది చూద్దాం.